మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. చిరంజీవి అత్త, అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ 94 ఏళ్ల వయసులో మరణించారు. మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరిగే అవకాశం కనబడుతోంది. సో హుటాహుట్న ముంబై నుంచి అల్లు అర్జున్ కూడా బయలుదేరినట్టు తెలుస్తోంది. మైసూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరారు రామ్ చరణ్. అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు అల్లు అరవింద్ అండ్ చిరంజీవి. వైజాగ్లో జనసేన బహిరంగ సభ ఉండడంతో అంత్యక్రియలకి పవన్ మరియు నాగబాబు దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. అల్లు అరవింద్ తల్లి అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ 94 ఏళ్ల వయసులో తను మరణించినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్న ఫొటోస్లో తన అల్లు శిరీష్తో దిగిన ఫోటో కనబడుతోంది మీకు పైన బాక్స్లో. సో కనకరత్నమ్మ ఆవిడే. చిరంజీవి అత్తగా, మెగాస్టార్కి అత్తగా, స్టైలిష్ స్టార్కి నానమ్మగా, చాలా ఒక రకంగా చెప్పాలంటే ద బిగ్గెస్ట్ ఫ్యామిలీలో ఇప్పుడు ఆ కుటుంబం మొత్తానికి ఒక పెద్ద దిక్కుగా ఉంది ఆవిడే. 94 ఏళ్ల వయసులో ప్రస్తుతం తను మరణించారు. ఆ కుటుంబంలో ఒకసారిగా విషాదచాలు అలుముకున్నాయి. సో అటు మైసూరు నుంచి రామ్ చరణ్ బయలుదేరారు. సినిమా షూటింగ్లో భాగంగా మైసూరు వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి బయలుదేరారు ఆయన. ఇక ముంబైలో షూటింగ్లో బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా హుటాహుట్న బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి చిరంజీవి మరియు అల్లు అరవింద్ ఇద్దరు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో చిరంజీవి ఇప్పటికే అటు అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఒక తీవ్రమైన విషాదం నెలకొంది ఆ కుటుంబంలో. ఆ కుటుంబం మొత్తానికి అటు మెగా కుటుంబం, అటువైపుగా అల్లు అరవింద్ కుటుంబానికి సంబంధించి వయసు రీత్యా తనే పెద్ద ఆవిడ, 94 ఏళ్ల వయసు. ఒక రకంగా అందరికంటే పెద్ద ఆవిడగా, పెద్ద దిక్కుగా కూడా ఉన్నారు. సో చిరంజీవి హుటాహుట్న ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు ఆల్రెడీ. ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో అల్లు అర్జున్ కూడా హుటాహుట్న బయలుదేరిపోయారు. సో మధ్యాహ్నం కల్లా కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగే అవకాశం కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి రవిచంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, సో ప్రజెంట్ అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్త కనకరత్నమ్మ మరణం పైన అప్డేట్స్ ఏంటి? ఇది ఒక సాధారణమైనటువంటి మరణమేనా, ఇంకేదైనా అంశాలు ఉన్నాయా? రైట్ రవిచంద్ర, సో అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్త, ఇలా ప్రముఖులకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి కుటుంబ సభ్యురాలు కనకరత్నమ్మ ఇప్పుడు మరణించింది. తన మరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అల్లు ఫ్యామిలీలో విషాదం నెలకొంది. అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ ఈ రోజు అర్ధరాత్రి దాదాపు 1:45 కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఇంటి దగ్గరే వైద్యుల పర్యవేక్షణలో ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న రాత్రి అంటే ఈ రోజు తెల్లవారుజామున 1:45 ఆవిడ కన్నుమూసినట్లుగా అధికారికంగా అల్లు ఫ్యామిలీ నుంచి అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. సో అల్లు రామలింగయ్య భార్యగా, మెగాస్టార్ కి అత్తగా ఆవిడ నిజంగా మంచి జీవితాన్ని గడిపారని చెప్పుకోవాలి. ఒక ప్రౌడ్ మూమెంట్ ని ఆవిడ చూశారు. అల్లు అర్జున్ ని నానమ్మగా కూడా ఆవిడ అందరికీ సుపరిచితురాలే అని చెప్పుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఆవిడ చివరి క్షణాల్లో అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ లో లేకపోవటం, ముంబైలో షూటింగ్ పని మీద ఉన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. మైసూరు నుంచి కూడా ఆయన బయలుదేరారు. వీళ్ళందరూ కూడా మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఇంటి దగ్గర మాత్రం ఏర్పాట్లు, వాటికి సంబంధించి అన్ని కూడా అల్లు అరవింద్, చిరంజీవి చూసుకుంటున్నారు. ఈ రోజు కోకాపేటలోని వాళ్ళ స్థలంలోని, కోకాపేటలో అల్లు స్టూడియోస్ అని ఒక ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలోనే ఈ రోజు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది మధ్యాహ్నం తర్వాత. సో అల్లు అర్జున్, రామ్ చరణ్ అయితే మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకొని కనకరత్నమ్మకు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం ఉంది. రవిచంద్ర, తనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే ఏ రకంగా మరణించారు? వయసు రీత్యా వచ్చినటువంటి సహజ మరణమైనా, లేకపోతే ఇంకేదైనా అనారోగ్య బారిన పడిపోయి రకంగా చనిపోయారు? అంటే వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంగానే చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆవిడ ఇంటి దగ్గర వైద్యుల పర్యవేక్షణలోనే ఆవిడ ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆవిడ
ఈ రోజు కనుమూయటం అనేది వేరే ఇతరత్ర కారణాలు అయితే లేదు, వయసురీత్యా వచ్చిన మరణంగానే చెప్పుకోవచ్చు. ఆవిడ ప్రశాంతంగానే చివరి క్షణాలన్నీ కూడా గడిపారు మనోజ్. రైట్. సో ప్రస్తుతానికి అంతక్రియలు ఎలా జరగబోతున్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ కానివ్వండి, రామ్ చరణ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, వాళ్ళు రావడానికి ఏ సమయం పట్టొచ్చు, ఎలా ఉండబోతుంది? రామ్ చరణ్ మైసూరు నుంచి బయలుదేరారు. అలాగే అల్లు అర్జున్ కూడా ముంబై నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాద్ వస్తున్నారు. మధ్యాహ్నం తరువాత కోకాపేటలోని వాళ్ళ స్వస్థలం అల్లు స్టూడియోస్ ప్రాంగణంలోనే అంత్యక్రియలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అల్లు అరవింద్ అలాగే చిరంజీవి ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారనేది తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నందువల్ల వాళ్ళు బహిరంగ సభ ఉంది జనసేనది, దానికి సంబంధించి పాల్గొనాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళు హైదరాబాద్ వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం అయితే కనిపించలేదు. రేపు ఉదయానికి వాళ్ళు హైదరాబాద్ వచ్చి అల్లు ఫ్యామిలీని పరామర్శించే అవకాశం ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మెగాస్టార్ అత్త అల్లు రామలింగయ్య సతీమణిగా, ఆ తర్వాత ఇటు అల్లు అర్జున్కి నానమ్మగా ఒక ప్రౌడ్ మూమెంట్ని తను చూశారు తన జీవితంలో. తన వారసులంతా కూడా ఒక అతిరత మహారథులయ్యారు, చాలా అగ్ర శిఖరాలని అధిగమించారు. ఆ ప్రౌడ్ మూమెంట్ అన్నింటి కూడా తను కల్లారా చూశారు. సో ప్రస్తుతానికి తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్న విజువల్స్లో తనకు సన్మానం చేసినట్టు ఆ విజువల్స్ అన్నీ కూడా అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో వాళ్ళంతా పాల్గొన్నారు. సో వివిధ అవార్డులని కూడా ఆ రోజు అందించారు. అల్లు రామలింగయ్యకి సంబంధించి ఆయన గుర్తు చేసుకున్నారు. సో ఆయన చరిత్రని, ఆయన యాక్టింగ్ పరంగా చేసినటువంటి ఆ నటనని అన్నింటినీ కూడా కలగలిపి శత జయంతి ఉత్సవాల్ని అట్టహాసంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ శత జయంతి ఉత్సవాల రోజు కనకరత్నమ్మ అందరి ముందుకు వచ్చి తన ఆవేదనని, లేకపోతే ఈ రకంగా తన సంతోషాన్ని కూడా వ్యక్తపరిచారు. తనకి సన్మాన కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఒక విజువల్లో అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల రోజున చాలామంది నటీనటులు కూడా తనని సత్కరించినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విజువల్స్లో అక్కడ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డితో పాటుగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఉన్నారు. చాలామంది ముఖ్య నటీనటులు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆ కుటుంబానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉన్నారు. సో చిరంజీవి కూతుర్లు, రామ్ చరణ్ సతీమణి, అల్లు అర్జున్ సతీమణి, ఇంకా చాలామంది కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రామినెంట్ పర్సన్స్ అంతా అక్కడే ఉండిపోయారు. సో చాలా ఆప్యాయంగా అల్లు అర్జున్ని తను ముద్దాడినటువంటి ఒక ఫోటో కూడా ఇప్పుడు తన మరణం తర్వాత ఒక్కసారిగా టాపిక్గా మారింది. ఒకప్పుడు ఫోటో మనం చూస్తున్నాం, దాంట్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ అంతా ఉన్నారు. చిన్నప్పటి ఫోటో అది, వాళ్ళు చిన్నప్పుడు తీసుకున్న ఫోటోలో కనిపిస్తోంది. సో అందరికీ మెళ్ళలో దండలు వేసి సత్కరించినట్టుగా ఒకవైపు రామ్ చరణ్, అల్లు అర్జున్ అండ్ ఆ ఫ్యామిలీకి సంబంధించి ఇంకా చాలామంది ప్రముఖులు కూడా అక్కడే ఉన్నారు. సో ఏదేమైనా కనకరత్నమ్మ చాలా ప్రౌడ్ మూమెంట్ని చూశారు. తన వారసులంతా అగ్ర శిఖరాలను తాకి అతిరత మహారథులైన తర్వాత ఆ మూమెంట్ మొత్తాన్ని కూడా చాలా గొప్ప గొప్ప అవార్డులు స్వీకరించిన తర్వాత ఆ దృశ్యాలని, ఆ సంఘటనలన్నీ కూడా చూశారు. సో ప్రస్తుతానికి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో తను బాధపడుతూ, వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యతో కొన్ని రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఇంటి దగ్గరే తనకి హెల్త్ చెకప్స్ జరుగుతూ ఉన్నాయి, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో నిన్న రాత్రి తను తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో అల్లు అర్జున్ కూడా తన దగ్గర లేడు. అల్లు అర్జున్ షూటింగ్ నేపథ్యంలో ముంబైలో బిజీగా ఉన్నారు. సో ముంబై నుంచి ఆల్రెడీ అల్లు అర్జున్ తన ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మైసూరులో ఉన్నటువంటి రామ్ చరణ్ కూడా హుటాహుట్న హైదరాబాద్ బయలుదేరిపోయారు. సో మరోవైపు ఇటు చిరంజీవి అండ్ అల్లు అరవింద్ కూడా ఇప్పటికే అల్లు అరవింద్ నివాసంలో అంత్యక్రియలకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో కోకాపేటలో మధ్యాహ్నానికల్లా అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కోకాపేటలో అల్లు స్టూడియోస్ అని చెప్పి ఒక ఆఫీస్ ఉంది వాళ్ళకి. ఆ ఆఫీస్లోనే ఈరోజు అంత్యక్రియలు జరిగే అవకాశం కనబడుతోంది. సో అటు జనసేన బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఈరోజు నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ అక్కడే బిజీగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు అంత్యక్రియల్లో పాల్గొనకపోవచ్చు అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. మణిరత్నమ్మకి 94 ఏళ్ల వయసు. తన భర్త ఒక నటుడిగా, విలక్షణమైనటువంటి నటుడిగా వివిధ పాత్రల్లో ఆయన నటిస్తూ అందరిని నవ్వించేవాడు, మెప్పించేవాడు, ఏడ్పించేవాడు. రకరకాల విభిన్నమైనటువంటి పాత్రలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని అందిపుంచుకునేటువంటి ప్రయత్నం అల్లు అర్జున్ చేశారు.
అల్లు అరవింద్ ఒక ప్రొడ్యూసర్గానే మిగిలిపోయారు, కానీ నటనలో ఆయన పెద్దగా రాణించలేకపోయారు. సో ఆ స్థాయిలో అల్లు రామలింగయ్య యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తిగా అల్లు అర్జున్ ఆ స్థాయిలో రాణించగలిగారు. సో తన అల్లుడు కూడా మెగాస్టార్గా, ఒక సామాన్యటువంటి వ్యక్తి నుంచి ఒక మెగాస్టార్గా, ఆ తర్వాత అతిరథ మహారథులందరి చేత ఆయనకి అవార్డు సత్కారాలు అయితేనేమి, చాలా చాలా ప్రామినెంట్ అవార్డ్స్ అయితేనేమి, చాలా గొప్ప గొప్ప అవకాశాలు మెగాస్టార్కి వచ్చాయి. సో అటు మెగాస్టార్గా ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తే, ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ కూడా తన కొడుకుగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించగలిగారు.